అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. ట్రంప్ కి క్రోనిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అనే వ్యాధి నిర్ధారణ అయినట్టు వెల్లడించింది. అయితే ఇది ఒక సాధారణ రక్త ప్రసరణ సమస్య మాత్రమేనని, దీని గురించి భయపడాల్సిన అవసరం లేదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పష్టం చేశారు. 70 ఏళ్లు దాటిన వ్యక్తులలో ఈ సమస్య సాధారణంగా కనిపిస్తుందని, ట్రంప్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఆమె మీడియాకు తెలిపారు. గత కొన్ని రోజులుగా ట్రంప్ కాళ్ల దిగువ భాగంలో, ముఖ్యంగా చీలమండ వద్ద తేలికపాటి వాపును గమనించారు. దీంతో వైద్యులు పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేశారు. సివిఐ అనేది ఒక రక్త ప్రసరణ సమస్య. ఇందులో కాళ్లలోని సిరలు రక్తాన్ని గుండెకు తిరిగి పంపడంలో విఫలమవుతాయి. ఈ సమస్య సాధారణంగా 50 ఏళ్లు దాటిన వారిలో, ముఖ్యంగా 70 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి కారణంగా కాళ్లలో వాపు, నొప్పి, చర్మం రంగు మారటం లేదా కొన్ని సందర్భాల్లో చర్మంపై పుండ్లు కూడా ఏర్పడతాయి. ట్రంప్ విషయంలో ఈ సమస్య తేలికపాటి వాపు రూపంలో కనిపించిందని, ఇది డీప్ వెయిన్ థ్రోంబోసిస్ లేదా ఆర్టెరియల్ వ్యాధి వంటి తీవ్రమైన సమస్య కాదని వైద్యులు నిర్ధారించినట్టు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. ఇతర వైద్య పరీక్షలలో గుండె లేదా కిడ్నీ వైఫల్యం వంటి ఎటువంటి సమస్యలు లేవని కూడా స్పష్టం చేశారు. జూలై 17న ట్రంప్ ఆరోగ్యంపై వైట్ హౌస్ ప్రకటన జారీ చేసింది. ఇందులో ట్రంప్ ఆరోగ్యం గురించి స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసింది. దీనిపై ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియాతో మాట్లాడారు. ఈ వ్యాధి ట్రంప్ అధ్యక్ష బాధ్యతలను నిర్వహించడంలో ఎటువంటి ఆటంకం కలిగించదని స్పష్టం చేశారు. ట్రంప్ 79 ఏళ్ల వయసులో ఇటీవలి కాలంలో కాళ్ల దిగువ భాగంలో వాపును గమనించారని, దీనిని వైద్యులు పరీక్షించి సిబిఐగా నిర్ధారించారని ఆమె తెలిపారు. ఈ ప్రకటన ద్వారా వైట్ హౌస్ ట్రంప్ ఆరోగ్యంపై ఊహాగానాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. గతంలో ట్రంప్ ఆరోగ్యంపై మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ ప్రకటనతో ఆ ఊహాగానాలను అరికట్టే ప్రయత్నం చేస్తోంది. 2025 జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి మీడియాలో ఆయన ఆరోగ్యంపై చర్చ జరుగుతూనే ఉంది. 79 ఏళ్ల వయసులో ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి అత్యంత వృద్ధ అధ్యక్షుడిలో నిలిచారు. దీంతో ఆయన ఆరోగ్యంపై అనుమానాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ట్రంప్ అంతర్జాతీయంగా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. యుక్రెయిన్ రష్యా యుద్ధం, తైవాన్లో ఉద్రిక్తతలు, అమెరికా ఆర్థిక పరిస్థితులు, ఇలా అనేక సవాళ్లున్నాయి. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ సిబిఐ గురించి ప్రకటన చేసి ట్రంప్ ఆరోగ్యం గురించి స్పష్టతనిచ్చి రాజకీయ స్థిరత్వాన్ని కాపాడే ప్రయత్నం చేసింది. దీర్ఘకాల వీనస్ ఇన్సఫిషియన్సీ సాధారణంగా సిరలలోని వాల్వ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఏర్పడుతుంది. దీనివల్ల రక్తం కాళ్లలో చేరటం, వాపు రావటం జరుగుతుంది. వృద్ధాప్యం, ఊబకాయం, ఎక్కువ సమయం నిలబడటం లేదా కూర్చోవటం, జన్యుపరమైన అంశాల వల్ల ఈ సమస్య వస్తుందని వైద్యులు చెప్తున్నారు. ట్రంప్ విషయంలో ఆయన వయస్సు ఈ సమస్యకు ప్రధాన కారణమని వైద్యులు భావిస్తున్నారు. సివిఐ చికిత్సలో కంప్రెషన్ స్టాకింగ్స్ ధరించడం, జీవన శైలి మార్పులు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే కొన్ని తీవ్రమైన సందర్భాల్లో లేజర్ థెరపీ లేదా స్క్లెరోథెరపీ వంటి చికిత్సలు అవసరం కావచ్చని, కానీ ట్రంప్ విషయంలో ఇది తేలికపాటి సమస్యగా ఉన్నందున సాధారణ చికిత్సలతో నియంత్రించవచ్చని వైద్యులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యం ఎప్పుడూ ఒక సున్నితమైన అంశంగా ఉంటుంది. ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానాలు, విదేశీ విధాన నిర్ణయాలు, ఆర్థిక సంస్కరణలు గ్లోబల్ రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. ఈ సమయంలో ఆయన ఆరోగ్యం గురించి వచ్చిన ఈ ప్రకటన ప్రతిపక్ష నాయకులు, రాజకీయ విశ్లేషకుల్లో కొంత ఆందోళనను రేకెత్తించింది. అయితే వైట్ హౌస్ ఈ సమస్యను సాధారణమైనదిగా చిత్రీకరించడం ద్వారా ట్రంప్ యొక్క నాయకత్వ సామర్థ్యంపై ప్రజల విశ్వాసాన్ని కాపాడే ప్రయత్నం చేసింది. ట్రంప్ సివిఐతో బాధపడుతున్న నేపథ్యంలో వైట్ హౌస్ ఆయన ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకుంటోంది. క్రమం తప్పకుండా ఆయన ఆరోగ్యాన్ని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా ఈ సమస్యను నియంత్రించేందుకు అవసరమైన వైద్య సంరక్షణ అందిస్తున్నారు. అయితే ఈ సమస్య వల్ల ట్రంప్ అధ్యక్ష బాధ్యతలకి ఎలాంటి ఆటంకం రాదని వైద్యులు స్పష్టం చేశారు. అయితే భవిష్యత్తులో ట్రంప్ బహిరంగ కార్యక్రమాలు, పర్యటనలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇది సాధారణ సమస్య అయినప్పటికీ అగ్రరాజ్యం అధ్యక్షుడి ఆరోగ్యం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది. దీంతో వైట్ హౌస్ ఈ విషయంలో పారదర్శకత పాటించాలని భావిస్తోంది. మొత్తంగా ట్రంప్ కి దీర్ఘకాల వీనస్ ఇన్సఫిషియన్సీ నిర్ధారణ అయినప్పటికీ ఇది సాధారణ రక్త ప్రసరణ సమస్య మాత్రమేనని, భయపడాల్సిన అవసరం లేదని వైట్ హౌస్ క్లియర్ చేసింది. ఈ ప్రకటన రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చను రేకెత్తించినప్పటికీ ట్రంప్ నాయకత్వ సామర్థ్యంపై ఎటువంటి ప్రభావం ఉండబోదని భరోసా ఇచ్చింది.